ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 164 సీట్లతో కూటమి ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఓటమి బాధలో ఉన్న వైఎస్ఆర్సీపీకి కొందరు నేతలు షాక్ ఇస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు 2014లో తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారని, తనకు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానన్న మాటలు నమ్మి తాను వైఎస్ఆర్సీపీలో చేరానన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ను తిరస్కరించారని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అందుకే ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. అలాగే మందకృష్ణ మాదిగ 40 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం ఉంది. ఇప్పుడు ఆ అంశం ముగింపు దశకు వచ్చింది. ప్రధాని మోడీ చంద్రబాబు వర్గీకరణకు మద్దతు తెలిపిన గుర్తు చేశారు. అందుకే తాను వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఉద్యమాన్ని, సామాజిక సేవను ముందుకు తీసుకువెళతానని, వర్గీకరణ నెరవేరే వరకు పనిచేస్తానన్నారు. అందుకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు. త్వరలోనే వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. రావెల కిషోర్ బాబు 2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ప్రతిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత జనసేనకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. కొంతకాలానికి బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు కిషోర్ బాబు. మళ్లీ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి 2024 ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కూడా గుడ్ బై చెప్పారు.